మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను బేగంపేటలోని కిమ్స్ సన్షైన్ హాస్పిటల్లో ఉన్నాను. ఇక్కడ మనతో ఉన్నారు కార్డియాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ శ్రీధర్ కస్తూరి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే నవీన్. సార్, నేను మెడిసిన్స్ పైన ఒక అవేర్నెస్ తీసుకొని వద్దాము అని చెప్పేసి మీతో అన్నప్పుడు, లేదు నవీన్ ఇది చాలా మంచి ప్రోగ్రామ్, ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి ముందు మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి సార్, మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ. ఇది ఎందుకంటే వెరీ పాపులర్ టీవీ, చాలామంది వ్యూవర్షిప్ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇందులో చాలా వరకు అవేర్నెస్ టాపిక్స్ అనేది చాలా డిస్కస్ చేస్తారు, నేను కూడా అబ్జర్వ్ చేసినాను. బట్ ఇవాళ మీరు వచ్చిన ఉద్దేశం రియల్గా చాలా యూస్ఫుల్. చాలామందికి అంటే జనాలకు కొన్ని అపోహలు ఉంటాయి, అపోహలు తొలగించడానికి మనం ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది డెఫినెట్గా నీడెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం సార్. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు ఒక్కసారి పేషెంట్ మన దగ్గరికి వచ్చారంటే దానికి ఒక మెడిసిన్ తీసుకుంటారు, మళ్ళీ విజిట్కి రారు, అదే మెడిసిన్ కంటిన్యూ చేస్తూ ఉంటారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయని చెప్పేసి విన్నాము. ఇప్పుడు మనం వచ్చేసేసి ఆస్పిరిన్ టాబ్లెట్ గురించి మాట్లాడదాం సార్. సో ఎకోస్ప్రిన్ అని చెప్పేసి ఇది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా వాడితే వాళ్ళకి ఇంటర్నల్ బ్లీడింగ్ వస్తుంది అని చెప్పి విన్నాను. సో ఎంతవరకు వాస్తవం అంటారు, అది ఎవరు వాడచ్చు అసలు? మామూలుగా ఆస్పిరిన్ అంటే అందరు యూజ్ చేయరాదు, ముఖ్యంగా హార్ట్ అటాక్ వాళ్ళకు ఇది కూడా ఒక లైఫ్ సేవింగ్ మెడిసిన్. మనకు మామూలుగా ఆస్పిరిన్ ఏంటంటే రక్తం లోపల ఎర్ర రక్త కణాలు, ఆర్బీసీస్ అంటాం, వైట్ బ్లడ్ సెల్స్ అంటాం, తెల్ల రక్త కణాలు, అదేవిధంగా ప్లేట్లెట్స్ అనేటివి ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ అనేటివి ఏంటంటే మనకు ఎప్పుడైనా చిన్న గాయమైనా, చిన్న ఏమైనా ఇంజురీ అయినా, కట్ అయినా బ్లీడింగ్ అవుతుంది ఎప్పుడైనా, ఎవరికైనా చిన్న మనకి చిన్న గీరికపోయినప్పుడు అది బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. ఈ ప్లేట్లెట్ అనేది ఇమీడియట్గా గుమికూడి బ్లీడింగ్ కాకుండా అరికాడుతుంది. ఓకే. సో ప్లేట్లెట్స్ ఏంటంటే రక్తస్రావం కాకుండా ఇట్స్ ఏ న్యాచురల్ డిఫెన్స్ సిస్టమ్. ఎప్పుడైతే మనకు సపోజ్ మనకు బయట ఇంజురీ అయింది, యాక్సిడెంట్ అయింది, దాని చదే బ్లడ్ ఎందుకు ఆగిపోతుంది, కొంచెం ప్రెషర్ పెట్టగానే గాడ్ హెస్ గివెన్ దట్ ప్రొటెక్షన్. సో న్యాచురల్ సిస్టంలో ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఆ ప్లేట్లెట్స్ ఎక్కడైతే ఒకదానికొకటి గుమిగూడి సీలింగ్ దాని మీద ప్లేట్లెట్స్ క్లాట్స్ అంతా ఫామ్ అయిపోయి బ్లీడింగ్ అవుతుంది. అయితే మనకి ఏంటంటే ఈ హార్ట్ అటాక్ అనేది ఏంటంటే ఎక్సెస్, ఇప్పుడు రక్తనాళాల లోపల 3 లేయర్స్ ఉంటాయి. ఒకటేమో ఎండోథీలియం, ఇన్నర్ లేయర్ అంటాం, మధ్యలో మీడియా అంటాం, బయట ఉన్నదాన్ని అడ్వెంటిషియా అంటాం. ఈ 3 లేయర్స్లో ఈ రక్తము నిరంతరంగా ప్రవహించేటప్పుడు ఎప్పుడైతే రక్తనాళ లోపల గోడలో ఇంజురీ అంటే ప్రెషర్ తోటి అది రప్చర్ అవుతుంది. లోపల కొలెస్ట్రాల్ డిపాజిట్ ఫామ్ అయ్యి అవి అడ్డంకులాగా ఫామ్ అవుతాయి. ఈ ప్రెషర్ తోటి అది పగిలినప్పుడు ఈ రక్త కణాలు ఇమీడియట్గా ప్లేట్లెట్స్ పోయి అక్కడ గుమికూడతాయి, స్టిక్కీ అయిపోయి దాని మీద ఫైబ్రోజన్, తర్వాత కొలేజన్ అన్నీ ఫామ్ అయిపోయి ఇమీడియట్గా అవి ఫైబ్రోజన్ అనేది నెట్వర్క్ ఫామ్ అయిపోయి దాంట్లో మళ్ళీ రెడ్ బ్లడ్ సెల్స్ అన్ని ఎంటాంగిల్ అయిపోయి బ్లడ్ క్లాట్ ఫామ్ అయిపోతాయి. సో అందుగురించి ఏంటంటే ఈ ఆస్పిరిన్ అనేది ముఖ్యంగా ఏంటంటే ఈ ప్లేట్లెట్స్ అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా అడెహరెంట్ కాకుండా కాపాడుతుంది అన్నట్టు. సో ఇట్ ప్రివెంట్స్ ది థ్రాంబస్ ఫార్మేషన్. సో ఆస్పిరిన్ అనేది అంటే ఆస్పిరిన్ అనేది ప్లేట్లెట్స్ యొక్క స్టిక్కీనెస్ తగ్గిస్తుంది. తగ్గించే వరకు ఏంటంటే క్లాటింగ్ టెండెన్సీ తగ్గుతుంది అంటే బ్లడ్ థిన్నర్స్ ఇవన్నీ. సో మనకు పర్సన్స్ వాడితే ఏమవుతుంది సార్ అంటే మామూలుగా ముందు జాగ్రత్తతో హార్ట్ అటాక్ వస్తుందేమో అని భయపడి ఇప్పుడు డయాబెటిక్ కావచ్చు, బీపీ కావచ్చు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కూడా వాడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఓకే, నార్మల్ గా వాడితే ఏమైనా ప్రాబ్లం వస్తుందా? అంటే ఆస్పిరిన్ నార్మల్ ఇట్స్ బ్లడ్ థిన్నర్ కదా, సమ్ టైమ్స్ ఇట్ కెన్ లీడ్ టు సెరెబ్రల్ బ్లీడ్, అంటే మెదడులో రక్తస్రావం కావడము, స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఇది హార్ట్ అటాక్ రాకుండా, పక్షవాతం రాకుండా ప్రివెంట్ చేస్తుంది. కానీ మనము రీజన్ లేకుండా వాడితే కొంతమందికి అంటే పక్షవాతం అనేది 2 రకాలు వస్తుంది. బ్లడ్ క్లాట్ అయిపోయి మెదడులో రక్త ప్రసరణ తగ్గి మెదడు స్ట్రోక్ రావడం. ఇంకోటి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ బాగా ఎక్కువ ఉన్నా మెదడు నరాలు చిట్లి రక్తస్రావంపై స్ట్రోక్ రావచ్చు. సో ఈ ఆస్పిరిన్ వల్ల బాగా హై బ్లడ్ ప్రెషర్ వీళ్ళున్న ఏంటంటే మనము అప్పుడప్పుడు ఏంటంటే దీంతో బ్లీడింగ్ టెండెన్సీ కూడా ఉంటుంది కాబట్టి మెదడులో బ్లీడింగ్ అయి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే అందుగురించి ఏంటంటే ఏది బ్లడ్ క్లాట్ అయ్యి వచ్చే వాటికి ఇది ప్రివెంట్ చేస్తుంది. బ్లీడింగ్ అయ్యే స్ట్రోక్స్కి ఇది వర్సన్ చేస్తుంది. సో అందుగురించే స్ట్రోక్ కూడా మనం ఏ టైప్ ఆఫ్ స్ట్రోక్ ఉంది, ఈజ్ ఇట్ థ్రాంబటిక్ స్ట్రోకా, హెమరేజిక్ స్ట్రోకా. ఇప్పుడు నార్మల్ పర్సన్ ఉన్నాడు, నార్మల్ పర్సన్ ఆల్రెడీగా మనం ఆస్పిరిన్ తోటి దేర్ ఇస్ నో బెనిఫిట్.
ఎస్ ఇప్పుడు అంటే ప్రీవియస్గా లెఫ్ట్ అండ్ రైట్ డాక్టర్స్ వారు యూజింగ్ ఏది మన ఆస్పిరిన్ అన్నట్టు ప్రివెన్షన్కు వేసుకోండి అటాక్ స్ట్రోక్ రాదని. రీసెంట్గా యూఎస్లో 3 మేజర్ ట్రయల్స్ కొన్ని వేల మంది మీద ట్రై చేసారు. నర్సెస్ హెల్త్ స్టడీ అని, ఫిజిషియన్స్ హెల్త్ స్టడీ, ఆస్పెర్ అని. ఈ ట్రయల్స్లో ఏమొచ్చిందంటే నో రోల్ ఆఫ్ ప్రైమరీ ప్రివెన్షన్, అంటే జబ్బు రాకముందు ఆస్పిరిన్ అనేది యూజ్ చేయరాదు. ఎందుకంటే వాడిన వాళ్ళ ఈ బ్లీడింగ్, గ్యాస్ట్రోఎంటరల్ హెమరేజ్, అంటే స్టమక్ లో అల్సర్స్ ఫామ్ అవుతాయి. ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది అనేసి మనకి ఎట్లా తెలుస్తుంది సార్? అంటే మనకంటే ఇప్పుడు ఇంటర్నల్ బ్లీడింగ్ అంటే నార్మల్ గా అసిడిటీ ప్రెసిపిటేట్ కావడం, అబ్డమినల్ పెయిన్, డిస్కంఫర్ట్, తర్వాత మోషన్ లో బ్లాక్ స్టూల్స్ వస్తాయి. ఇప్పుడు మామూలుగా స్టమక్ లో ఉన్న బ్లీడింగ్ అయింది అనుకోండి, నార్మల్ గా వాళ్ళని అడుగుతాం బాగా నల్లగా వస్తున్నాయా, మోషన్ పాస్ చేసినప్పుడు బ్లాక్ స్టూల్స్ వస్తే కూడా మనం ఇంటర్నల్ బ్లీడింగ్ అని అనుకోవచ్చు. జిఐ బ్లీడ్ మెయిన్గా. జిఐ బ్లీడ్ అన్నప్పుడు నార్మల్గా కోలాన్లో బ్లీడ్ అయితే, ఇంటెస్టైన్స్లో బ్లీడ్ అయితే రెడ్ కలర్ ఉంటుంది. ఓకే. మనకు పైన స్టమక్లో బ్లీడ్ అయితే, ఈసోఫగల్ బ్లీడ్ అయితే, అప్పర్ జిఐ బ్లీడ్ అయితే బ్లాక్ కలర్ స్టూల్స్ వస్తాయి. ఓకే. నార్మల్ యాసిడ్ ఏంటంటే మన స్టమక్ను గ్యాస్ట్రైటిస్ చేస్తుంది, అసిడిటీ ప్రెసిపిటేట్ చేస్తుంది. స్టమక్ అల్సర్స్ ఉంటే అల్సర్స్ ప్రెసిపిటేట్ అయిపోయి అన్లకెళ్ళి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, సో అందువల్ల అంటే ఆస్పిరిన్ వితౌట్ ఇండికేషన్ షుడ్ నాట్ బి యూజ్. ఓకే. ఒకసారి ఆస్పిరిన్ యూజ్ చేశారంటే హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలా సార్? ఆస్పిరిన్ అనేది బెటర్ టు యూజ్ లైఫ్ లాంగ్, ప్రొవైడెడ్ వాళ్ళకి కొద్దిమందికి ఆస్పిరిన్ ఇంటాలరెన్స్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఆస్పిరిన్ చాలా సివియర్ అసిడిటీ ఉంది, స్టమక్ అల్సర్స్ ఉన్నాయి, వాళ్ళకు బదులు ఇప్పుడు ఈక్వల్లీ ఎఫెక్టివ్ డ్రగ్స్, స్టమక్ గ్యాస్ట్రైటిస్ రాని డ్రగ్స్ వచ్చాయి, లైక్ క్లోపిడాగ్రిల్ అని, బ్రిలియంట్ అని, ఇట్లాంటి ఆల్టర్నేటివ్ డ్రగ్స్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ ఆస్పిరిన్ ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చినా, పక్షవాతం వచ్చినా, హై రిస్క్ పేషెంట్స్ అంటాం, వాళ్ళకు డెఫినెట్గా రెగ్యులర్ వాడితే మనం హార్ట్ అటాక్, స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఈ ఆస్పిరిన్, ఎకోస్పిరిన్ ఏంటి సార్? అంటే డిఫరెన్స్ అంటే అందులో ఉన్న మెడిసినా లేకుంటే అది ఏంటి? రెండు ఒకటే. ఇదేమో ఎంట్రీ కోటెడ్ ఆస్పిరిన్ అంటాం. ఓకే. సో నార్మల్గా ఇది స్టమక్లో మనకు రెగ్యులర్ ఆస్పిరిన్ ఏంటంటే రెగ్యులర్ ఆస్పిరిన్ ఇచ్చినప్పుడు స్టమక్లో ఇమీడియట్గా అబ్జర్వ్ అవుతుంది. బట్ యాసిడ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి ఇట్ ప్రెసిపిటేట్ ది గ్యాస్ట్రైటిస్ కాబట్టి ఎంట్రీ కోటెడ్ ఆస్పిరిన్ ఇస్తారు. ఓకే. బట్ అబ్జార్ప్షన్ స్లో రెగ్యులర్గా. బట్ ఇప్పుడు ఏంటంటే నవడేస్ మనము ఆస్పిరిన్ బదులు ఆల్మోస్ట్ స్టాండర్డ్గా అందరూ ఎకోస్పిరిన్ ఎక్కువ వైడ్లీ పాపులర్ బ్రాండ్ నేమ్ తోటే వెళ్తూ ఉంది. బట్ ఆస్పిరిన్ నార్మల్గా ఏంటంటే మనం ఇమ్మీడియట్గా ఏమైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు దాన్ని చూజ్ చేయడము, దాంతోపాటు వేరే యాంటీప్లేట్లెట్స్ కలిపి ఇమ్మీడియట్గా వాటర్ తోటి మిక్స్ చేసి ఇవ్వడము, ఇమ్మీడియట్ తీసుకుంటే అబ్జార్ప్షన్ ఫాస్ట్ అవుతుంది. సార్బిట్రేట్ అని నాలుక కింద పెట్టుకునే టాబ్లెట్ ఉంది కదా సార్, అంటే అది దేనికండి? సార్బిట్రేట్ అనేది మనకు వాసోడైలేటర్. ఇప్పుడు గుండె రక్తనాళాలు సంకోచిస్తాయి, స్పాజం అంటాం. ఓకే. ఇవన్నీ స్మూత్ మజిల్స్ కదా, రక్తనాళాలు గోడల్లో స్మూత్ మజిల్స్ ఉంటాయి, అవి స్పాజం. వీటిలో ఏంటంటే ఇది మనకు గుండెకు సప్లై చేసే రక్తనాళాలు. ఇది ఎర్ర ఉన్నాయి అనేటి, వీటి రెడ్ కలర్ ఉన్నాయి అన్ని ఆర్టరీస్ అంటాం, బ్లూ కలర్ ఉన్నాయి వీన్స్ అంటాం. అంటే హార్ట్ అనేది నిరంతరంగా శరీరానికి బ్లడ్ సప్లై చేయాలి. హార్ట్ పంప్ చేస్తేనే శరీరం అంతటికి బ్లడ్ పోయేది. ప్రతి అవయము బాగుండాలి, ప్రతి కణం బాగుండాలి, ఆక్సిజన్ కావాలి, పోషక పదార్థాలు అంటే హార్ట్ పంప్ చేస్తేనే. హార్ట్ పంప్ చేస్తేనే బ్లడ్ ద్వారా మొత్తం బాడీ అంతటి సప్లై అవుతుంది. అయితే ఎప్పుడైతే హార్ట్ పంప్ చేస్తా, హార్ట్ కూడా రక్తం కావాలి, దానికి కూడా కణాలు ఉంటాయి కదా, దానికి కూడా టిష్యూ ఉంటుంది. సో అందులో ఏంటంటే ఈ రక్తనాళాలలో బ్లడ్ వెళ్ళి గుండెలోని ప్రతి కణానికి బ్లడ్ సప్లై వెళ్తుంది. ఎప్పుడైతే రక్తనాళము బ్లాక్ అవుతుందో అక్కడ ఆ ఏరియా డ్యామేజ్ అయిపోతుంది. అంటే బ్లడ్ ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై. అంటే ఎప్పుడైతే బ్లడ్ సప్లై ఉంటుందో ఆ మసిల్ అనేది లేక మొక్కలాగా, మొక్కకు వాటర్ లేదు, ఏమవుతుంది ముందు వాడిపోతుంది, ఆ తర్వాత ఎండిపోతుంది. మనం ఎన్ని నీళ్ళు ఇచ్చినా మళ్ళీ చిగురించదు, ఎండిపోతే. వాడిపోయింది అనుకోండి, మళ్ళీ నీళ్ళు ఇస్తే మళ్ళీ చిగురిస్తుంది. గుండె కూడా ఏంటంటే ఇక్కడ బ్లాక్ కాగానే ఈ కణాలన్నీ ఇమ్మీడియట్గా ఇస్కీమియా అంటాం. ఇస్కిమియా అంటే వాడిపోయినట్టు. మనం బ్లడ్ ఫ్లో ఎస్టాబ్లిష్ చేస్తే డ్యామేజ్ కాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. నెక్రోస్, ఎంఐ అంటాం కదా, మైకార్డియల్ నెక్రోస్ అంటే ఇదంతా డ్యామేజ్ అయిపోయినట్టు. మనం అప్పుడు యాంజియోప్లాస్టీ చేసి బైపాస్ చేసి ఓపెన్ చేసినా అది ఇంప్రూవ్ కాదు. అందుకే ఏదైనా డ్యామేజ్ కాకముందే చేయాలి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్. ఏంటంటే మొత్తానికి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మనం ఏదో ఒకసారి విజిట్ అయ్యాము హాస్పిటల్కి, డాక్టర్ని కలిసామని ఏ మందునైనా సరే కంటిన్యూగా వాడకండి. మళ్ళీ
అంటే గుండె నొప్పి రాకుండా ఉండడం కోసం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్పేసి కొన్ని దానికి మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఈ ఆస్పిరిన్ టాబ్లెట్లు అయితే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా అయితే వాడకూడదు. థ్యాంక్ యూ సార్. రైట్, నమస్తే.